వాక్య ధ్యానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియజేసిన మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 21 వరకు. 15 నుండి 21 వరకు. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. సంఘములకు చెబుతున్న ఉన్నతమైన మాట ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా మార్పు కలిగి ఎలా ఉండాలి? మార్పు లేని వారు మార్పు చెందాలంటే ఎలా ఉండాలి? ఈ విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. మొదటిగా ఏమంటున్నాడంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మారిపోయిన పరిస్థితులు, రోజులు మారిపోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నారు. మునుపటి వలె లేవు. మన పితరులు ఉన్నప్పుడు ఉన్న దినాలు వలె లేవు. భద్రత లేదు, పరిస్థితులు సరిలేవు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. దేవుడు నన్ను ఒక ఆయన రూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. నేను ఒక మానవునిగా, మనస్సున్న వ్యక్తిగా, నాలో ప్రేమ ఉన్న వ్యక్తిగా ఈ భూమి మీద ఉన్నాను. మరి నేను ఎలాగుండాలి? ప్రతి ఒక్క వ్యక్తి ఇలాగ ఆలోచించు. చాలామంది ఏదో మనిషిగా పుట్టాం, తర్వాత ఖచ్చితంగా చనిపోతాం, ఏదో ఒక విధంగా నచ్చినట్టు జీవిస్తే చాలు, ఇష్టం వచ్చినట్లు జీవిస్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ వారిలో చాలా వరకు వారు అనుకున్నంత జీవితాన్ని వారు జీవించలేకపోతున్నారు. వారు అనుకున్నంత సంతోషాన్ని, ఆనందాన్ని వాడు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే అసలు నేను ఇలాగ ఉండటానికి, ఈ భూమి మీద ఇలాగ ఉండటానికి కారకులు ఎవరో చాలా మంది తెలుసుకోవట్లేదు, గుర్తించలేదు. నేను ఎవరిని అనేది ఎవరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈ దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిగా ఏముంది? దినాలు సరిలేవు. ఈరోజు బాగా వాతావరణం, పరిస్థితులు అన్నీ మారిపోయాయి. స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు, స్వచ్ఛమైన ఆహారము లేదు. బాగా రోజులు బాగా, బయటికి వెళ్ళిన వ్యక్తికి భద్రత లేదు. బాగా రోజులు బాగా. మనం గత 2 రోజులుగా విన్నాం కదా, మన ప్రాంతంలోనే జరిగిన అఘాయిత్యాలు. రోజులు బాగా, పరిస్థితులు బాగా. మరి ఎలా ఉండాలి? మనకు ఒక రక్షణ కావాలి, మనకు ఒక కాపుదల కావాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? రెండవ మాట ఇక్కడ చూడండి, సమయమును పోనీయక ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట.
సమయాన్ని పోనించుకోకూడదు. నా జీవితంలో వృధా చేసేది ఏదైనా ఉంది అంటే మొదటిగా సమయం. ఇప్పుడు సమయం ఎంత? 11:09 ఆదివారం, జూన్ మాసం, 2024వ సంవత్సరం. మనం ఇంకెప్పటికీ చూడలేం. 11:09 నేను మాట్లాడే లోపే 11:10 కూడా. అంటే సమయం వెళ్ళిపోతుంది, సమయం ఆగదు. కానీ వెళ్ళిపోయిన సమయం జవాబుదారి మనమే చెప్పాలి. దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక ఆయుష్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక టైం పెట్టాడు. ఆ టైంని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా? అందుకే చక్కగా రాశాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోవాలి. అజ్ఞానంగా ఉండకూడదు. ఏదో ఒకటిలే. ఈరోజు మానవుని జీవితం టైం పాస్ ఎక్కువైపోయింది. టైం పాస్ అంటే టైంని ముందుకు తీసుకెళ్తున్నారు. టైం పాస్ కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ టైం అయిపోవాలనుకుంటున్నావు. ఆ టైం అయిపోయే కొన్ని నీవు కూడా ఒకదానికి దగ్గర అయిపోతున్నావు. ఆ సంగతి నీకు తెలియట్లా. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె ఉండకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే చక్కగా ప్రతి ఒక్క వచనం చాలా విలువైన వచనంగా రాయబడింది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి, మరియు మద్యముతో మొత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రభు యొక్క చిత్తం ఏంటి అసలు? నిన్ను మనిషిగా పుట్టించడానికి, నువ్వు మానవుడిగా ఉండటానికి ఏంటి అనేది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. కొంతమంది నేను నాయకురాలుగా అవ్వాలని, అది మంచిదే అవ్వు. కానీ అసలు దేవుడు నీ పట్ల ఏమవ్వాలనుకుంటున్నాడు, నిన్నేం చేయాలనుకుంటున్నాడు, అది కూడా గ్రహించాలి. అది గ్రహించాలంటే మనం మత్తుగా ఉండకూడదు. చెల్లి చెబుతుంది, బాగా తల నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 2 ఇంజక్షన్ వేసి 2 బిల్లు ఇచ్చాడు, టాబ్లెట్స్. ఆహారం తీసుకుని పడుకున్నాను. సహజంగా నేను 6 గంటలకి లెగవాలి అని 9 గంటలు లేచాను. ఏం పని చేయలేకపోయాను. అంటే టైం ఎంత వేస్ట్ అయింది? అంటే మత్తు, బలహీనతలో కొన్ని వాడటం వల్ల ఏమైపోతున్నాం? మత్తు. అందుకే ఇక్కడ అంటాడు, మీరు మత్తులుగా ఉండమాకండి, స్పర్శ కలిగి ఉండండి. సమయం ముందుకు వెళ్తుంది. నువ్వు ఈ సమయంలో ఏం చేసావు? ఏం చేయగలిగావు? నీకు దేవుడు ఎందుకు ఎంత సమయం ఇచ్చాడు? ఎందుకు నీకు ఇంకా దేవుడు ఆయుష్ కాలాన్ని పొడిగిస్తున్నాడు? అసలు నీ భూమి మీద దేవుడు నిన్ను ఇంకా ఉంచడానికి గల ఉద్దేశం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థం కాదు కానీ ఈ మాటలు కొంతమందికి హాస్పిటల్లోకి వెళ్ళి కట్టమన్న ఫీజు కట్టలేక మరణం దగ్గరకు వచ్చిందని చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది, నేను టైం చాలా వేస్ట్ చేశాను. అప్పుడు కూడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కూడా హాస్పిటల్లో ఆ మరణంతో పోరాడే వ్యక్తి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఉద్దేశాన్ని సరిగ్గా నేను గ్రహిస్తే ఈ భూమి మీద ఉంచాలనుకుంటే దేవుడు వస్తాడు, లేకపోతే తీసుకుంటాడు. కానీ ఉన్న సమయంలో నువ్వు సమయాన్ని ఎలాగా సద్వినియోగం చేసుకున్నావు?
ఎలాగ జాగ్రత్తగా వినియోగించుకున్నాం. బాల్యం ఒక చక్కటి సమయాన్ని ఇచ్చాడు దేవుడు, యవ్వన కాలం ఒక చక్కటి సమయాన్ని ఇచ్చాడు, నడి వయసు ఒక కుటుంబ బాధ్యతను ఇచ్చాడు, వృద్ధాప్యం ఒక సమయం ఇచ్చాడు. ఏం చేశావు? ఈ 4 దశలో ఎక్కడ నువ్వు వ్యర్థంగా ఉన్నావు? నీ సమయం ఎక్కడ నువ్వు ఆ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు? సమయం దేవుడు ఇచ్చింది మనకి. హల్లెలూయా. మనం సరిగా ఆయన్ని అర్థం చేసుకోలేకపోతే కొంత సమయం మనం ఏడుండాలి, మనం కదలలేని స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వేదో చేయాలనుకుంటావు, అప్పుడేం చేయలేవు. అందుకే మత్తుగా ఉండమాకండి, మధ్యమతో మొత్తులైపోమాకండి. మరి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండాలి. చాలా మంది వారి జీవితం పాడైపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మూర్ఖత్వం ఒక కారణం. మొత్తుగా ఉండదు, అదే మొత్తం. ఇక ఎవరు చెప్పినా వినరు, వాళ్ళే చెప్తున్నదే, వాళ్ళకి నచ్చిందే. తర్వాత ఒక అహంకార భావం. 3 స్వనీతి, నేనే మంచోడిని, అందరూ చెడ్డోడు. ఇలా సమయాన్ని వ్యర్థపరుచుకుంటా ఉంటారు. భూమి మీద నేను ఒక్కడే మంచోడిని, నా కుటుంబంలో ఒక్కడే మంచోడిని, నా సమాజంలో ఒక్కడే మంచోడిని. ఎవరసలు అయితే మా క్లాస్ మొత్తం మీద నేనే మంచిదాన్ని. అలా అనుకుంటూ సత్యాన్ని గ్రహించకుండా, వారి కళ్ళు తెరవకుండా, వాళ్ళ హృదయాన్ని తెరవకుండా సమయం వేస్ట్ చేసుకుంటారు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, మనం ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆత్మపూర్ణులుగా, ఆత్మ పరిశుద్ధ ఆత్మపూర్ణులుగా, దేవుని ఆత్మ మనలో నింపబడే వారిగా ఉండాలి. చూడండి, మరొక వచనం ఏమంటుందంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎల్లప్పుడూ, ప్రతి సండేనా? ఎల్లప్పుడు, ప్రతి సమయం. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. ఎప్పుడు ఆయన్ని స్తుతించాలి. ఆయన అందుకు మనల్ని చేసింది, అందుకు ఆయన మనల్ని సృజించింది. ఇప్పుడు వరకు నీ వయస్సు ఒకసారి ఆలోచిస్తే, వస్తే నీకు 3-4 సంవత్సరాల వరకు ఏం తెలియదేమో, బాల్యం. కొన్ని గుర్తుండు, ఏం చేసావో తెలియదు, ఎవరో చెప్తే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఏం చేసావు? ఆ తర్వాత నీవు అసలు ఎవరో గుర్తించావా? అమ్మా నాన్న దగ్గర ఆగిపోయావా? బంధువుల దగ్గర ఆగిపోయావా? నేను ఫలానా వ్యక్తిని అక్కడ ఆగిపోయావా? అసలు నువ్వు ఎవరివి? నేను ఎవరిని కనపరచాలి, ఎవరిని గౌరవించాలి, ఎప్పుడైనా గుర్తించావా? నేను ఇలా ఉండడానికి కారణం ఏంటి? నా తల్లి గర్భంలో ఒక పిండముగా నేను ఏర్పడడానికి కారణం ఏంటి? నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? నాతో ఏంటి పని? నేనేం చేయాలి? ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచించు. అలా ఆలోచించక ఇప్పటి వరకు ఈ వయసుకు వచ్చేసాం. వెనక్కి తిరిగి చూస్తే ఏమి లేదు. ఏం చేసాం? ఏమి లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ప్రభు అయిన యేసు క్రీస్తుని నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాను. ఆమేన్. చక్కగా మంచి మంచి నిత్యము స్తుతించిన
నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా రాజా రాజాది రాజు నీవు, దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ఈ సత్యం గ్రహించలేదు మానవుడు. ఈ సత్యం గ్రహించలేదు. పుట్టేమో చచ్చిపోతాం. లోకంలో ఒక సామెత సహజంగా అంటూ ఉంటారు. నేను కూడా అది జ్ఞాపకం వచ్చి మీతో మాట్లాడుతాను. ఒక మనిషి భూమి మీద పండుతుంది కదా, ఆ పంట పాడైపోకుండా తినటానికి పుట్టాడట. అలా అంటే బాగుంటుందా? బాగుండదు కదా. అంటే కేవలం ఆహారం పాడైపోయిందని దాన్ని తినడానికి, దాన్ని ఖర్చు చేయడానికే పుట్టాము మనం. దాన్ని ఖర్చు చేయడానికే జీవిస్తున్నాం మనం కాదు కదా. ప్రతి వ్యక్తి భూమి మీద మానవుడిగా ఉన్నాడంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. ఆయన పట్ల దేవుడికి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. గ్రహించినప్పుడే ఆయన మనం ఆరాధించగలం. ఆయన్ని మనం స్తుతించగలం. నాకు ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం వస్తున్నారు. కానీ ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయాలంటే చాలా సమయం పట్టచ్చు. ఆయన పేరు యాకోబు. చాలా సమయం పట్టింది. అయినప్పటికీ కొన్ని క్లుప్త విషయాలు మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, యాకోబు ఎవరు కుమారుడు చెప్పాలి? ఇస్సాకు, అంతేనా? ఇస్సాకు యొక్క కుమారులు యాకోబు, ఏశావు. వారు కమలలు. యాకోబుకి, ఇస్సాకుకి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వారు పుట్టారు. 60 సంవత్సరాలు. వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు వారికి ఇస్సాకుకి బిడ్డలిచ్చాడు. బిడ్డలిచ్చేటప్పుడే దేవుడు ఏమని చెప్పాడంటే, ఇదిగో నీ గర్భములో 2 చిన్న పదములు ఉన్నాయి. 2 ఉన్నారు, కోమల పిల్లలు. పెద్దవాడు చిన్నవాడికి సర్వెంట్. నేను పెద్దవాడిని ఆశీర్వదిస్తాను. పెద్దవాడి ద్వారా నేను ఈ భూమి మీదకి వస్తాను. పెద్దవాడి ద్వారా ఈ భూమి అంతా దీవించబడతాను అని చెప్పాడు. ఆ మాట ఎవరెవరు చెప్పాడు చెప్పండి? ఎవరెవరు చెప్పాడు? తల్లిదండ్రులు ఇద్దరు చెప్పాడు. అంతేనా? ఇస్సాకుకి, రెబెకాకి. హల్లెలూయా. వింటున్నారా? ఎవరెవరు చెప్పాడు? ఇస్సాకుకి, రెబెకాకి. ఏశావు, యాకోబు పుట్టారు. వారు ఎదిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. కొద్దిగా ఏశావు కోపిష్టి, దుడుకు, అవిధేయుడు, తల్లిదండ్రులు అంటే పెద్దగా లెక్క చేయడు. అటువంటి వ్యక్తి. యాకోబు అమ్మతో పాటు ఉంటాడు. అమ్మ చెప్పిందాలు చేస్తాడు. అమ్మకి బహిష్ఠుడు. టైం వచ్చింది. ఇస్సాకు వృద్ధాప్యంలోకి వెళ్తున్నాడు. కళ్ళు కనపడుతున్నా. ఏశావుని పిలిచి, నాన్న, నువ్వు మంచి వేటగాడు కదా, అడవికి వెళ్ళి ఒక మంచి జంతువుని వేటాడి తీసుకొచ్చి నాకు మాంసం వండి పెడితే నేను తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? చెప్పాలి, ఏం చెప్పాడు? యాకోబుని ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ఏశావు. ఏమండి? అంటే
ఇస్సాకు వినలేదంటారా? విన్నాడు. మరి ఆయన ఎందుకు అలా తప్పు చేస్తున్నాడు? 2, ఈ మాట చాటుగా వింటుంది. ఎవరు? రెబ్కా. చాటుగా విని చిన్నోడిని పిలిచి, నానా అన్నయ్యని డాడీ దీవించబోతున్నాడు, నువ్వు వెళ్ళి ఒక చిన్న మన మందలో మేకని తీసుకుని వస్తే రెడీ చేస్తే నేను వంట చేస్తాను, నువ్వు వెళ్ళి డాడీకి పెట్టి ఆ దీవుని నువ్వు తీసుకు, దొంగలాగా వెళ్ళి కనిపెట్టకుండా వెళ్ళు అని అంటాడు. అమ్మ చెబుతుంది. అప్పుడు యాకోబు అన్నాడు, అమ్మమ్మ వద్దు, నాన్నగారు నన్ను కనిపెట్టాడంటే ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది అనగా, ఏం పర్లా, ఆ శాపం నా మీదకి రావాలి, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే బహుశా వీళ్ళిద్దరికి సరిగా అండర్స్టాండింగ్ లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకుంటా. ఆమె మాట అన్నప్పుడు, ఆయన ఆ మాట అన్నప్పుడు, ఏమండి దేవుడు అలాగగా చెప్పింది, ఏశావుని ఎందుకు ఇలా అన్నావు, యాకోబుని కదా దేవుడు దీవించమంది, యాకోబు మీద కదా దేవుని ఆశీర్వాదం వచ్చేది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని భార్య భర్తతో కలిసి మాట్లాడకుండా చిన్న కుమారుని దొంగం చేసి పంపిస్తుంది. వెళ్ళాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, వచ్చేసాడు. ఇంతలో ఏశావు వచ్చాడు, ఆశీర్వాదం కోసం అడిగితే ఇస్సాకు భయపడ్డాడు. ఇప్పుడే కదా నేను దీవించాను, నన్ను ఎప్పుడు దీవించావు, మా తప్పుడు మోసగా చేసుకుంటాడు, నన్ను నేను చంపేస్తాను, నువ్వు చచ్చిపోయడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు చనిపోవటం అని చంపేస్తాను అనుకున్నాడు. మీరు ఆ చరిత్ర చదివితే అర్థమవుతుంది. నేను రిఫరెన్స్ కూడా ఇవ్వగలను, టైం అవుతుందని నేను చూద్దాం. మరణ దినాలు ఎవరికి దగ్గరగా ఉన్నాయి? ఇస్సాకు దగ్గరగా ఉన్నాయి అని చెప్పి ఈ టైంలో మళ్ళీ ఎందుకు తమ్ముడు చంపడం అని, నువ్వు చనిపోవడం, అతను నేను చంపేస్తానని పగ పెంచుకుంటాడు. ఈ విషయాన్ని రెబ్కా విని, నాన్న యాకోబు రారా, వెళ్ళిపో, వాడు నేను చంపేస్తాడు, నువ్వు వెళ్ళుంటే నేను బ్రతకని, భయంకరమైన కోపం నీ మీద పెంచుకున్నాడు, వెళ్ళిపో అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఇచ్చింది. అక్కడ మానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కొంతకాలం అన్ని కోపం తగ్గేంత వరకు ఉండు అని చెప్పి పంపించినప్పుడు ఒక 60 కిలోమీటర్లు కర్ర తీసుకుని నడిచాడు పగలంతా. ఎన్ని కిలోమీటర్లు చెప్పాలి? ఎన్ని కిలోమీటర్లు? తిమోతి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? అమ్మ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత పగలంతా 60 కిలోమీటర్లు నడిచింది యాకోబు. చరిత్ర ఉంది. 60 కిలోమీటర్లు నడిచిన తర్వాత కొద్దిగా చీకటి పడింది. అక్కడ ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చిన చూద్దాం ఒకసారి బైబిల్లో. ఆదికాండం 28వ అధ్యాయం 10 వచనం. ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు బయలుదేరి ఒక చోట చేరి అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొని అప్పుడు అతడు ఒక కలగను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం నట్టెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెను. మరియు యెహోవా దాని పైగా నిలిచి. ఆగదాం ఒకసారి, పిక్చర్ చూడండి ఒకసారి. అందరు నా వైపు చూస్తున్నారా? పిక్చర్ ఒకసారి చూడండి. యాకోబు తన కింద ఒక రాయి పెట్టుకుని పడుకున్నాడు. అలిసిపోయాడు, పగలంతా నడిచాడు కదా, అలిసిపోయాడు. భయంతో వస్తున్నాడు. దేంతో వస్తున్నాడు? అన్నీ చంపేస్తున్నాడు, భయంతో వస్తున్నాడు. భయంతో పోసే బాగా పరిగెత్తుంటాడు. నిజా ఎటు వస్తాడని పరిగెత్తుంటాడు. రాయి పెట్టుకుని పడుకున్నాడు. పడుకునే వారికి మంచి నిద్రలోకి వెళ్ళే వారికి ఒక దర్శనం కలగనమాట. ఏంటంటే ఈయన ఎక్కడైతే పడుకున్నాడో అక్కడి నుంచి ఆకాశంలో ఒక నిచ్చెన వేసుకుంటాడు. ఈ నిచ్చెన మీదకి దేవదూతను ఎక్కుతుని దిగుతుంది. ఏం చేస్తున్నాయి? ఎక్కుతుని దిగుతున్నాయి. కానీ అక్కడ
అద్భుతమైన మాట, నాకు చాలా ఆసక్తికరమైన మాట. 13వ వచనం, మరియు యెహోవా దానిపైన నిలిచి, దేనిపైన? నిచ్చెన మీద నిలిచి. హల్లెలూయా. అక్కడ పైన చివరిలో ఉన్నాడు, దాని మీద నిలిచాడు, ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన తరువాత దేవదూతలు ఎక్కుతుంది దిగుతుంది, ఎక్కుతుంది దిగుతుంది. దాని మీద నిలబడ్డాడు ఆయన. నిలబడి ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అబ్రహాముతో ఇలా మాట్లాడాడా దేవుడు? అబ్రహాముని ఇలాగ దర్శించాడా దేవుడు? ఇస్సాకుతో ఇలా మాట్లాడాడా దేవుడు? ఇస్సాకుని ఇలా దర్శించాడా? లేదు. కానీ యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిలబడి. యాకోబుతో మాట్లాడుతూ ఏమన్నాడు? నేను ఎవరో తెలుసా? నేను నీకు నీ తండ్రి దేవుడను, నీ తాత దేవుడను. హల్లెలూయా. మీకు అర్థం కూడా చదువుతున్నాను. నీ తండ్రి ఇస్సాకు, మీ తాత అబ్రహాము. వారిరువురు ఆరాధించే దేవుడు నేనే. నేను ఇప్పుడు నీకేం చెబుతున్నా తెలుసా? నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తా. హల్లెలూయా. ఇది నీకు నీ సంతానానికి ఇచ్చేస్తా. అది నేనేం చేయాలి? యాకోబు ఏం చేయాలి? ఆ తర్వాత వచ్చి చదవండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నీవు పడబడి తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు ఎంత చక్కగా ఎన్కౌంటింగ్ మాట్లాడుతున్నాడు, ఎదురుగా మాట్లాడుతున్నాడండి యాకోబుతో. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంది యాకోబు పట్ల? మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏంటి? నువ్వు భయపడి ఎక్కడికో పరిగెడుతున్నావు, నువ్వు పారిపోయే వ్యక్తివి కాదు. ఎటు చెప్పబడండి. హల్లెలూయా. నువ్వు పారిపోయే వ్యక్తివి కాదు. నువ్వు పుట్టక ముందే గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశాను. నీ వంశంలో నుంచి నేను మరలా రక్షకుడిగా రాబోతున్నాను. నీ వంశం నుంచి ఈ భూమి అంతా దీవించబడుతుంది. నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. నువ్వు భయపడి పారిపోయే వ్యక్తివి కాదు. నేను ఈ మాట చెబుతున్నాను. ఈ మాట ఈ రోజుతో మర్చిపోయేది కాదు. నిన్ను కాపాడుతాను. ఇవన్నీ నెరవేరేంత వరకు నీతోనే ఉంటా, నిన్ను కాపాడుతా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు దీవెనిస్తా. ఎంత మంచి ఆఫర్ కదా. ఈ రీతిగా దేవుడు ఎవరితో అట్లా మాట్లాడి నేను నిన్ను ఎన్నుకుంటున్నానని చెప్పలా. కానీ యాకోబు అమ్మ మాటకి ఫిక్స్ అయిపోయాడు. భయం, లాభాన్ దగ్గరికి వెళ్ళాలి అంతే. నిజం ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనము ఒకటి అవ్వాలని కోరుకుంటాం. అది అయ్యేంతవరకు గొప్ప దేవుని స్వరం వినపడుతున్నా, నీ జీవితాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నా, మారటానికి మటుకి ఒప్పుకోరు. మా నాన్న ఇలా అనుకున్నాడు, అది చేయాలి నేను. లేకపోతే నేను ఇలా అనుకున్నాను, ఇది చేయాలి. మా అమ్మ ఇలా అనుకుంది, అది నెరవేర్చాలి. అసలు నిన్ను సృజించిన దేవుడు నీ కొరకు కల్వరిలో రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య నీ గురించి ఏమనుకున్నాడు? ఎప్పుడన్నా గమనించావా? ఖచ్చితంగా
నేను ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు అన్ని సమయాల్లో నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్. నిజం. ఇప్పుడు ఒకసారి మీరు రివీల్ చేసుకోండి, ఎప్పుడు మాట్లాడేవు ప్రభువా నాతో? ఈ వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచించండి, మీ డైరీలు ఉంటే రాసుకుని తిరగేయండి. ఎప్పుడు మాట్లాడేవు ప్రభువా నాతో? ఎస్, దేవుడు మాట్లాడాడు నీతో, కానీ ఆ మాటని పెడచెవిని పెట్టి నువ్వు ఇష్టానుసారంగా నువ్వు అనుకున్న మార్గంలో వెళ్ళిపోతూనే ఉన్నావు. ఏమైంది ఈయనకి? వెళ్ళిపోయాడు. ఒక విషయం తెలుసా? నాన్న మంద దృష్టితో ఉన్నాడు, వృద్ధాప్యతో ఉన్నాడు ఇస్సాకు. ఈ వృద్ధుడు ఏదో ఒకటి అయిన తర్వాత మా తమ్ముడిని చంపేద్దాం, కోపం తగ్గించుకుందాం అనుకున్నాడు ఏశావు. కానీ ఈ యాకోబు తిరిగి మరలా ఇంటికి వచ్చేంత వరకు ఇస్సాకు సజీవుడుగానే ఉంటాడు. ఇస్సాకు సజీవుడే, బ్రతికే ఉంటాడు. యాకోబు ఏశావు కలిసే ఆయన్ని బాధ పెడతారు. అంటే దేవుని మాట నెరవేరింది, కానీ మనం అనుకున్న మాటలు నెరవేరవు. మనమేమో తప్పిపోతూ ఉంటాం, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం, కానీ దానిలో కూడా ఆయన మాట్లాడాలని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఎంత ప్రేమించే దేవుడు. నువ్వు పొరపాటున ఆయన మాట వినకుండా వెళ్ళిపోయినా మళ్ళీ తిరుగుతాడేమో, మళ్ళీ గమనిస్తాడేమో, మళ్ళీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. భయంతో పారిపోయాడు. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం 29వ వచనం. ఇస్సాకు బతికే ఉన్నాడు. 30 ఇస్సాకు కాలము నిండి వృద్ధుడై ప్రాణము విడిచి అది అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఎప్పుడు? లాబాను దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు ఊడిగించేసి తిరిగి వచ్చిన తర్వాత యాకోబుకి బిడ్డలందరూ కలిగిన తరువాత ఇస్సాకు చనిపోయాడు. సరే, ఏశావు అంటే భయంతో పరిగెత్తాడు. మరి భయంతో పరిగెత్తిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏశావు అంటే భయం ఏమన్నా యాకోబుకి తగ్గిందా? చెప్పాలి ఒకసారి. తగ్గల, ఏమీ తగ్గదు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 6-7 వచనం. ఆ దూతలు తిరిగి వచ్చి వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి 20 సంవత్సరాలు కర్రతో వెళ్ళాడు, చేతి కర్రతో వెళ్ళాడు. ఇప్పుడు ఎంతమంది? ఇంచుమించు 70 మంది అయ్యారు. వాళ్ళతో పనివాళ్ళు, వాళ్ళకు మంది మార్బలం, గేదెలు, ఒంటెలు, గాడిదలు, ఓ విస్తృతమైన ఆస్తి. ఇన్ని ఉన్నప్పటికీ, దాసదాసీలు ఉన్నప్పటికీ 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి మీ అన్నయ్య వస్తున్నాడని చెప్తే భయం వేసేసి తగ్గిందా భయం? చాలామంది అంటారు, బ్రదర్ మాకు దేవుని పని చేయాలని ఆసక్తి అయితే ఉంది, కానీ మాలో ఇది ఒకటి ఉంది, ఇది ఎప్పుడు పోతుందో అర్థం కావట్లా, అందుకే చేయలేకపోతున్నాం. నీకెప్పుడు పోదు, అది పోయే అవకాశం లేదు. దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడని నువ్వు నమ్మినప్పుడు ఆయన అన్నీ తీసివేసి నిన్ను ఆయన చేతిలో వినియోగించుకుంటాడు. హల్లెలూయా. పోదది. యాకోబు భయంతో పారిపోయాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు ఊడిగించేసి వస్తున్నాడు. ఎవరైనా ఉన్నారంటవా భూమి మీద ఇలాంటి వాళ్ళు? యాకోబుకి 10 సార్లు జీతం మార్చాడంట అలా మామ. ఎన్నిసార్లు? 10 సార్లు. ఒక నెల రోజుల వరకు ఇంట్లో కూర్చొని తిన్నాడు లాబాను దగ్గర. అల్లుడు
నువ్వు ఊరినే తింటావు, నాకు ఇష్టం లేదు, ఏదో పని చేయి అన్నాడు. 2 నెలలు. సరే పని చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయిల్లో ఒక అమ్మాయి భలే ఉంది. మామ కూతురేగా ప్రేమించేసాడు. మామ జీతం అంటున్నావుగా, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయి అని అన్నాడు. సరేలే పెళ్లి చేస్తా, ఒక 7 సంవత్సరాలు పని చేయి. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా భూమి మీద? పిల్ల కోసం 7 సంవత్సరాలు మామ దగ్గర పని చేసినాడు. యాకోబే టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, దేవుడు చెప్పిన మాట వినకుండా. ఆయన ఈయనకంటే తెలియగలవాడు. పెళ్లి రోజు వచ్చింది, పిల్లకి ముసుకేసి కూర్చోబెట్టాడు. సాంప్రదాయం, మొహం చూడకూడదు. పెళ్ళైపోయింది. తీరా మొహం చూస్తే ఆమె ఈయన ప్రేమించిన ఆమె కాదు, ఆమె వాళ్ళ అక్క. ఆమె కళ్ళు విచిత్రంగా ఉంటాయి. భయపడ్డాడు చూడంగానే, ముసుగు దిగంగానే పెద్దగా అరిచాడు. ఏంది మామ మోసం చేసావు? ఏం లేదు నాన్న, మా సాంప్రదాయం అది. పెద్ద పిల్లకి పెళ్లి కాకుండా చిన్న పిల్లకి పెళ్లి చేయకూడదు. మరేంటి నా పరిస్థితి? ఏముంది నాన్న, ఇంకో 7 సంవత్సరాలు చేయి. అరే మళ్ళీ 7 సంవత్సరాలు చేసాడు. ఒక్క పిల్ల కోసం 14 సంవత్సరాలు పని చేసిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. టైం వేస్ట్. దేవుడేమో నేను ఆశీర్వదిస్తాను, నువ్వు కదలమాక, నువ్వు భయపడమాక, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు తోడుకుంటాను, ఈ భూమి నలుదిక్కులు నీదే, నిన్ను విస్తరింపజేస్తానని మాట్లాడితే టైం వేస్ట్ చేస్తున్నాడు. ఈ మాటలు వింటుంటే బహుశా నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తే నువ్వు హృదయంలో గుచ్చుకోవాలి. యేసయ్య నమ్మేవు, ఎంత టైం వేస్ట్ చేసావు. రోజు అనుకుంటున్నావు చేద్దామని, కానీ ఏదో అడ్డం వస్తూనే ఉంది. నువ్వు అంటావు దేవుడితో, ఈ అడ్డం పోతే నేను చేస్తా. ఏ అడ్డం పోతే? అడ్డం పోతే. పిల్లలు బాగా చిన్నోళ్ళు, మొయ్యలేకపోతే, బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి, కష్టంగా ఉంది. ఇవన్నీ పోతే ఎందుకు నువ్వు? ఇవన్నీ పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఒక 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది నీకు. నీ సత్తం అంతా పోయింది కదా. యాకోబు 20 సంవత్సరాలు వేస్ట్ చేసేసాడు. 20 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఏమంటాడు తెలుసా? మరలా నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను మర్చిపోయావా? నేనే నిన్ను పిలిచిందని. చూడండి, ఆ మాట చాలా చాలా ఉన్నతంగా ఉంటుంది. 32 ఆదికాండం 32 సరి చూద్దాం. దేవుడు మరలా ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడుతాడంటే, నేను ఆ రోజు బేతేలులో నీవు రాయిని తలగడగా చేసుకుని పడుకున్నావే, అప్పుడు మాట్లాడానే ఆ దేవుణ్ణి మరలా నీతో మాట్లాడుతున్నాను అంటాడు. అంటే యాకోబు దేవుణ్ణి కూడా మర్చిపోయాడు. గ్యాపులు ఏమైంది? దేవుని కూడా మర్చిపోయాడు. దేవుడు మరలా వచ్చి 20 సంవత్సరాల తర్వాత దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ రోజు బేతేలులో నువ్వు నిద్రొచ్చి పడుకుని రాయి పెట్టుకుని పడుకున్నావే, లేచి ఆ రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించేవే, అప్పుడు మాట్లాడాను చూసావా, ఆ దేవుణ్ణి మరలా నీతో మాట్లాడుతున్నాను. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. హల్లెలూయా. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. నువ్వు లేచి బేతేలుకి రా. చూడండి ఎంత ఎదురు చూశాడో దేవుడు యాకోబు కొరకు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామని. వెనక్కి తిరిగి చూస్తే ఏమి లేదు. ఏమైనా వచ్చిందా? ఏమి లేదు. పగ తగ్గిందా? తగ్గల. ఏం తగ్గల? శ్రమ ఎక్కువైంది యాకోబుకి. ఒకళ్ళు అనుకుంటే 2 అయ్యారు, 2 అనుకుంటే 4 అయ్యారు, పిల్లలు చూస్తే చాలామంది అయ్యారు.
ఆఖరికి ఉన్న వాళ్ళందరూ తన్నుకుంటున్నారు యాకోబు కోసం. మీరు ఆ చరిత్ర చదివితే అర్థమవుతుంది. భార్యలుగా ఉన్నవారు తన్నుకుంటున్నారు యాకోబు కోసం. నిజమే, దేవుడి మాటిని ఆ నిలబడి ఉంటే ఎంత బాగుండేదో, ఎంత సుందరంగా ఉండేదో చరిత్ర. హల్లెలూయా. కానీ అలాగా తప్పిపోయినప్పటికీ తిరిగి దేవుడు తన జీవితాన్ని మరలా కట్టాడు, తన చిత్తంలోకి తీసుకొచ్చుకున్నాడు, తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. భయపడి ఆగిపోయాడు. వాళ్ళందరినీ నది దాటించి ఒక్కడే ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లారిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? నాకు శక్తిని మా వాడిని కొడతానికి అంటలా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుని వెళ్ళిపోయా. ఇప్పుడు నన్ను నువ్వు దీవిస్తే నేను నిన్ను వదులుతా అంటున్నాడు. 28వ అధ్యాయంలో దేవుడు దీవించాడు, కానీ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? మరలా అంటున్నాడు, నువ్వు నన్ను దీవిస్తేనే నేను వెళ్తానయ్యా అని పెనుగులాడుతున్నాడు. అప్పుడు అన్నాడు, నీ పేరేం పేరు? యాకోబు కాదు. యాకోబులా నువ్వు చేసుకున్నావు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. మీరు చెప్పలు పడదాం. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేలు. అనేక మందికి నువ్వు తండ్రివి, నీ ద్వారా ఆశీర్వాదం వచ్చింది. వాక్యం ఏంటన్నప్పుడు దేవుని బిడ్డ, నీ గురించి నా గురించి కూడా దేవుడు అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మనమేమో ఈ లోకంలో పడిపోయాం, జీవన వ్యాపారంలో పడిపోయాం, కుటుంబ బాధ్యతల్లో పడిపోయాం, ఉద్యోగం బంధకాల్లో, వ్యాపారం బంధకాల్లో. ఇదే జీవితం, స్వనీతే జీవితం, నేను డంబంగా ఉండటమే జీవితం అనుకుని సమయంతో కొట్టుకుపోతూ ఉన్నాం. కానీ దేవుడు నీకు సమయం ఇచ్చింది చాలా ప్రత్యేకమైన కారణంతో. హల్లెలూయా కదా. మనకంటే చిన్నవారు కళ్ళ ముందు కనుమరుగైపోతున్నారు. నువ్వెందుకున్నా వరి అన్నం తింటున్నావనే, రాత్రులు లైట్గా తింటున్నావనే, బాగా మంచినీళ్ళు తాగుతున్నావనే, ఎందుకున్నావు? చాలామంది ఇలా అనుకుంటారా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, విటమిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా చక్కగా వాడతాను. నిజమా? తమిళ హీరో పేరు సరిగా గుర్తులేదు, మంచి ఎక్సర్సైజ్ పునీత్ రాజ్ కుమార్. ఎస్, ఎక్సర్సైజ్ బాగా ఎక్సర్సైజ్ చేస్తేనే స్ట్రోక్ వచ్చేసింది. అసలు తమిళనాడు మొత్తం కదిలిపోయింది ఒక్కసారిగా. ఎంత ఎక్సర్సైజ్ మ్యాన్, చాలా హెల్తీగా ఉంటాడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు, ఎలా చచ్చిపోయాడు? చచ్చిపోతాడు అంతే. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా నేను పుట్టింది నా కోసమే, నేను పెరిగింది నా కోసమే అనుకుంటా నీ జీవితంలో సమయాన్ని వ్యర్థం చేసుకుంటా వెళ్ళిపోతే టైం బాగాల. ఇప్పుడు టైం బాగాల. విననొల్లని ప్రజల కోసం దేవుడు దినమెల్లా చేతులు చాచాడట. హల్లెలూయా. దేవుడు చేతులు చాస్తూ ఉన్నాడు నా కోసం, నీ కోసం. నమ్మేసాం, యేసయ్యని పట్టుకున్నాం. హల్లెలూయా, స్తుతి మహిమ, ఎప్పుడు ఆనందం. నా యేసు ఇచ్చిన పాడుతున్నాం. వాళ్ళు రాసిని వీళ్ళు రాసిని మనకు అర్థం కానీ అన్నీ పాడుకుంటూ పోతున్నాం. అదే దేవుని చిత్తం అనుకుంటున్నాం. దేవుని చిత్తం ఏందో అస్సలు నీ పట్ల ఏందో గ్రహించావా ఈ రోజున? నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, మాటలు వింటున్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరినీ దేవుడు పిలిచాడు. మీరు అది గమనించాలి. ఆమేన్. అది మనం గమనించాలి. అది గమనించి ఇప్పుడు వరకు సమయాన్ని వ్యర్థం చేసాం, ఇంకెప్పుడు సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. హల్లెలూయా. ఒక ఆయన పేరు రాయలా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. 38 సంవత్సరాల నుంచి గొర్రెల ద్వారం దగ్గర బేతెస్తా కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు బెటరు? 38 సంవత్సరాలు. అంటే
యేసుక్రీస్తు అప్పుడుకొచ్చి 30-32 అయి ఉంటాయి. ఆయన పుట్టక ముందే ఉండడు ఈయన అక్కడ కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు పడి ఉన్నారు అనేక మంది. మరి ఈయన ఎవరు అంటే గుడ్డివాడైతే కాదు, యేసయ్యను చూశాడు, జనాన్ని కూడా చూస్తున్నాడు. బహుశా కుంటివాడై ఉండొచ్చు, లేకపోతే ఊచకాలు చేతులు గలవాడై ఉండొచ్చు. ఆడకెళ్ళాడు దేనికి? నేను కూడా బేతెస్తా కోనేరులో దేవదూత నీళ్లు కలిచేటప్పుడు దూకాలి అని ఆడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి అంత అన్నం పడుతుంది. వచ్చిన వాళ్ళందరూ అంత ముద్ద వేస్తున్నారు. ఈయనకు ఒక సీట్ వచ్చింది, ఒక ప్లేస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ ప్లేస్లో ఇంకెవరు రావడం లేదు. సీనియారిటీ పెరిగింది. 38 సంవత్సరాలంటే పెద్ద సీనియరే. మరి ఆయన వయసు అంత తెలియదు మనకి. సీనియారిటీ పెరిగింది. ఆఖరికి బెతెస్దా కోనేరులో కమాండర్ లాగా కూడా అయి ఉంటాడు ఈయన. అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఈయన ఒక్కడే చెదులు పట్టిన ఆడే ఉండిపోయాడు. ఎంత టైం వేస్ట్ చేశాడు. యేసయ్య టైం వేస్ట్ చేసేవాళ్ళంటే ఆయన నచ్చదు. హల్లెలూయా. అదే ఆధారం. టైం వేస్ట్ చేసేవాళ్ళంటే యేసయ్యకి నచ్చదు. ఒరే ఇచ్చిన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడని చెప్పి ఎవరు వచ్చారంటే ఆయన కోసం చెప్పాలి. ఎవరు వచ్చారు? గట్టి చెప్పలు కొడదాం. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు. వీడు బహుకాలము నుంచి ఇచ్చట పడి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం యేసయ్య వచ్చేసాడు. వచ్చి అసలు నీకు స్వస్థత పొందాలని ఉందా? ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఇక మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? అసలు నీకు ఆరోగ్యవంతుడు అవ్వాలని వచ్చావా లేదా? వెళ్ళింది మంచి ఉద్దేశంతోనే, కానీ ఇక్కడికి వచ్చేవారికి అన్నీ బాగున్నాయి, సెట్ అయిపోయావు, అన్నీ మర్చిపోయావు. నీకు కుటుంబం ఉంటుందిగా, వాళ్ళని వదిలేసి బోధ దొరుకుతుంది ఏడని, సీట్ రిజిస్ట్రేషన్ అయ్యిందని. నీకు కుటుంబ సభ్యులు ఉంటారుగా, నీవు ఈ భూమి మీద పుట్టింది పెరిగేది ఒక ఉద్దేశం ఉంటుందిగా, అన్నీ మర్చిపోయావు. ఖానాపీనా సోనా హ్యాపీగా ఉంది, బెర్త్ ఉంది, కదలటానికి ఇష్టం లేదు. యేసయ్య అంటున్నాడు, అరే నీకు బాగుపడాలా ఉందా? ఇంతేనా అడిగింది? చూడండి అక్కడ, నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా? చదవండి అక్కడ వచ్చిన ఒక 5వ అధ్యాయం తర్వాత. చూసి అప్పటికి బహుకాలం నుండి ఎరిగి క్వశ్చన్ ఏమంటాడు? స్వస్థపడగోరుచున్నావా? అసలు నీకుందా ఆశ? బాగుపడాలని ఉందా? ఈరోజు చాలామంది సమాజంలో ఇష్టానుసారమైన తిరుగులు తిరుగుతున్నారు. బాగుపడాలని ఉందా? దేవుడు అడుగుతాడు ఈ మాట. బాగుపడాలని ఉందా? ఏమైందిలేండి, పోతాం ఎట్టగట్ట, ఇలా తిరుగుతున్నాం కొంతమంది. ఏమైందండి? అదే బాబు అంత స్పీడ్ వెళ్తామేంద్రా బాబు అని ఎవరన్నా కుర్రాడు నాకు అడిగా, ఏందంట నీకేందంట? అమ్మ మా నాన్న గురించి నీకేందంట? దెబ్బలు తాలు తీరా. అయితే పోతే పోని, రేపుడికి 2, ఎల్లుండికి 3 బాగుండరు అయ్యా. ఇదే చెప్పేది ఎవరన్నా. అంటే నీకు బాగుపడాలని ఉందా? ఆరోగ్యంగా ఉండాలని ఉందా? అసలు నీవు ఎందుకు ఈ భూమి మీద పుట్టావో, నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? ఇదే క్వశ్చన్. ఎవరికి లేదు ఇది, చాలామందికి లేదు ఇది. ఖానాపీనా సోనా దొరికితే చాలు, తినడానికి, తాగడానికి, పడుకోవడానికి. ఇదే జీవితం. ఇందుకేనా దేవుడు మనల్ని సృజించింది? ఇందుకేనా మన కోసం ఆయన సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి బాధ పెట్టబడి తిరిగి లేచింది? పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సహాయంగా ఇచ్చింది ఇందుకేనా? కాదు. ఆయన్ని గౌరవించడానికి, మనల్ని మనం తగ్గించుకుని ఆయన ప్రేమను అందరికీ వెల్లడి చేయటానికి, హల్లెలూయా, ఆయన ఘనతను అందరికీ వ్యక్తం చేయటానికి, ఆయన వలె మనము కూడా జీవించటానికి. ఏమంటున్నాడంటే, నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. ఓవరకు అనుకుందాం, ఒక 10 మీటర్లు లేకపోతే 1 కిలోమీటర్ దూరంగా ఉండడం అనుకుందాం. ఈ 35 సంవత్సరాల నుంచి పడ్డ వ్యక్తి, ఆడే ఉన్న వ్యక్తి బేతెస్దా కోనేటికి, ఆ చెరువుకి
1 కిలోమీటర్ దూరంగా ఉన్నాడు అనుకుందాం 38 సంవత్సరాల నుంచి కొద్దిగా దొర్లుకుంటా వస్తే ఎంత దూరం వస్తాడు? దొర్లుకుంటా వస్తే పగల వరకు 2 దొర్లు దొల్లి మళ్ళీ కూర్చుని 2 దొర్లు దొల్లి 38 సంవత్సరాలు అంటే 360 × 38 ఎన్ని రోజులండి? ప్లేస్ బాగుంది కదా, సెట్ అయిపోయావు. బాగా దొరుకుతున్నాయి కదా, సెట్ అయిపోయావు. నాకు తెలిసి ఈయన కూడా ఒక ఋషి అయి ఉంటాడు అక్కడ. గడ్డం పెరిగిపోయి, అరే ఆడదాకా ఎందుకు రండి నా దగ్గరికి, నాకు ఇచ్చాలండి. దేవుడికి బాధేసి, నిన్ను పుట్టించింది ఇందుకు కాదురా, నిన్ను పుట్టించింది ఇక్కడ పడి ఉంటానికి కాదు, టైం వేస్ట్ చేయడానికి కాదు. నువ్వు ఆడదాకా కూడా వద్దు, లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో. హల్లెలూయా. లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో. నువ్వెందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు గ్రహించి నీ సృష్టికర్తను ఆరాధించు. మరొకసారి కనపడతాడు ఆయన. ఆయన మారలా. మరి ఎక్కువగా కీడు నీకు రాకుండా అంటే నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అదే 5వ అధ్యాయం ఉంటుంది. మరి ఎక్కువ కీడు నీకు సంభవింపకుండానట్లు పాపములో నిలిచి ఉండమాక. అయ్యగారికి సీనియారిటీ ఎక్కువైపోయి అలవాటు అయిపోయింది పాపం. 38 సంవత్సరాలు కదా, ఒక్కసారిగా మార్పు రాదులే. 38 సంవత్సరాలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ప్లేసు. ఏసయ్య కనికరం చూపించి టైం వేస్ట్ చేసేవరా, ఇప్పటికే వయసు అయిపోయింది, రేపు మాపో సస్తావు, ఇప్పుడన్నా బాగుపడని లేపు పంపిస్తే మందిరంలో కనపడ్డాడు. ఒకసారి ఏదో చేస్తున్నాడు, ఆయన కనపడ్డది. నానా బాగున్నావా? అయ్యా బాగున్నాను. పోతావు, ఎక్కువ కీడొచ్చింది మునుపుడి కంటే, జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. ఇంతేనా అంది? ఇంతే. చదవమ్మా. చూసి ఇదిగో బాగుపడ్డావు. మరి ఎక్కువ కీడు అంటే 38 ఈసారి. ఇక పాపం చేయమ్మా కంటే ఈసారి 38 × 38 ఏమైంది? 38 + 38 సంవత్సరాలు. ఇంకో విషయం తెలుసా? దేవుడెవరో నువ్వు గ్రహించకుండా నిన్ను తీసుకోడు. జాగ్రత్త ఈ విషయం. కొంతమంది లేదు, అయ్యో ఈ బాధలు పడలేకపోతున్నా, తీసుకోడా ఇలా. కొంతమంది ఏడుస్తూ ప్రార్థన చేస్తారు పాపం, నన్ను తీసుకోడు. నువ్వు తెలుసుకోవాలి ఆయన ఎవరో, నువ్వు గ్రహించాలి ఎందుకు పుట్టావో, నువ్వు నమ్మాలి, అంగీకరించాలి, అప్పుడే తీసుకుంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనతో ఉండాలనే మనిషిని పుట్టించాడు, ఆయన్ని గౌరవించాలనే మనిషిని పుట్టించాడు. కానీ ఇష్టానుసారంగా చీకటి బ్రతుకుని, చీకటి రాజ్యానికి వారసులు కావాలని కాదు. యాకోబు గుర్తించి వెనక్కి తిరిగి వచ్చాడు. ఈరోజు నువ్వు నేను గుర్తించి ఆయన్ని మహింపరిచేవారిగా ఉండాలి. డోంట్ టైం వేస్ట్. ఇప్పుడే చాలా వేస్ట్ అయిపోయింది. టైం ఎలా ఉందో తెలియదు. దినాలు ఎట్టుండి అర్ధం కిలో నిన్న పాపం సాయంకాలం సైకిల్ వేసుకుని వెళ్తాడు ఆయన. బొమ్మను వచ్చాడు, ఒక బైక్ కొట్టేసి వెళ్ళిపోయాడు. 108 వచ్చి జీప్లో దాంట్లో వ్యాన్లో వేసుకుని కొద్ది దూరం వెళ్ళి చచ్చిపోయాడు. ఎవరు గుద్దారో తెలియదు. సైకిల్ వేసుకుని బయటకు వచ్చాడు కదా. చాలామంది అంతే. రోజులు బాగల, నువ్వెంత జాగ్రత్తగా ఉండా ఎవడిని మింగుదామా అనే సాతాను గడు తిరుగుతూనే ఉంది. దేవుని బిడ్డ, ప్రేమతో దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ నీతోనూ మనందరితో మాట్లాడుతున్నాడు. డోంట్ వేస్ట్ టైం. సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇంకా రక్షించబడలేదా? యేసు క్రీస్తు మాత్రమే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన్ని అంగీకరించు. ఆయన నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు, నీ శాపం నుంచి నిన్ను విడిపిస్తాడు, నీ రోగం నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరిస్తాడు. రక్షించబడ్డావా? ఆయన పని చేయి, ఆయనతో పాటు కలిసి పనిచేయి. ఆయన రాజ్యాన్ని విస్తరింపడానికి, ఆయన ప్రేమను 10 మందికి పంచడానికి ఆయనతో కలిసి పనిచేయి. అటువంటి జీవన విధానం కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించును గాక. అందరం చెబుతాం హల్లెలూయా.